ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినము జనవరి మాసము చివరి దినం 31వ తారీఖు. ఈ మాసంలో 14 మంది ఎపిసోడ్ సహకారులు వచ్చారు. 17 దినాలు ఎపిసోడ్ సహకారులు లేరు. ఎపిసోడ్ సహకారం ఇచ్చిన 14 కుటుంబాలకు ప్రత్యేక ధన్యవాదాలు. ఫిబ్రవరి మాసంలో మనం ఇంకొక 3 గంటల్లో ప్రవేశిస్తాం. దేవుని మహాకృప. ఫిబ్రవరి మాసంలోని 29 దినాలు ఎపిసోడ్ సహకారులు కావాలి. పరిష్కారం ప్రోగ్రాం కంటిన్యూ అవటానికి మీరు ప్రార్థించండి. బిగ్ డయాసిస్ పక్షంగా భారత మిషన్ పొలములు పరిచర్య ప్రారంభించాం. భారతదేశంలో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలితాలు. ఈ 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలితాల్లో 100 మిషన్ పొలములు ఐడెంటిఫై చేయాలి. ఈ సంవత్సరం ఆఖరికి 36, మరొక సంవత్సరం ఆఖరికి 100. 2 ఇయర్స్లో 100 మిషన్ ఫీల్డ్స్, 100 మిషనరీస్, 100 ఇంపార్టెంట్ ఏరియాస్ ఆఫ్ ఇండియా లక్ష్యంగా 100 మిషన్ ఫీల్డ్స్, 100 భాషలు, 100 లాంగ్వేజెస్. ఇది మా టార్గెట్. గోల్గా పెట్టాం కనుక మనవి చేస్తున్నాం. రాష్ట్ర స్థాయి మిషనరీలను స్థాపించడానికి ఒక మిషన్ పొలమునకు ఒక మాసానికి 30,000 ఖర్చు అవుతుంది. విదేశీ సహాయం లేకుండా స్థానిక సంఘాల సహకారంతో ఈ పరిచర్య చేయాలని నేను సంకల్పించాను. కానీ నేను తిరుగుతూ ఉండగా నా గమనానికి వచ్చినది, లక్షల రూపాయల ఆదాయం ఉన్నవారు సహితం ప్రతి మాసం 1000 రూపాయలు మిషన్స్కి ఇవ్వటానికి వెనకాడుతూ ఉన్న స్థితిలో ఆంధ్ర రాష్ట్ర క్రైస్తవ్యంలో నేను చూడగలిగాను. త్యాగపూరితంగా విదేశీ మిషనరీలు జీవితాలు సమర్పించుకుని వస్తే మనం రక్షణ పొందాం. ఇవాళ మన దేశ ప్రజలు నశిస్తున్నారు అనంటే ఆలోచించేవారు కొదువైపోయారు. ఫస్ట్ ప్రయారిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ నథింగ్ బట్ ద ఇవాంజలిజం. ఇది మర్చిపోయింది తెలుగు సంఘం. నేను తట్టి లేపుతున్నాను, జ్ఞాపకం చేస్తున్నాను. భారతదేశంలో ఇంకా సువార్త అందని గ్రామాలు, నగరాలు, సువార్త అందని ప్రజలు కోట్లల్లో ఉన్నారు. వారికి సువార్త అందించాలి స్థానిక సంఘంగా మన బాధ్యత. కనుక ఈ 100 మిషన్ పొలాలు, 100 మిషనరీలు, 100 భాషలు, 100 ప్రాముఖ్య స్థలాలలో సువార్తీకరణ, 100 టాప్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా సువార్తీకరణ చేయాలి. అది మా లక్ష్యం. కనుక దీని కొరకు మీరు ప్రార్థించండి. మీరు ప్రభువు చేత దీవించబడిన వారు అయితే ఈ పరిచర్యలో మీరు కూడా భాగస్థులవ్వండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, నేను పరిచర్యకు వచ్చి 25 సంవత్సరాలు. నా సంఘ సభ్యుల సంఖ్య 10. నా సంఘ సభ్యుల సంఖ్య 10. ఆదివారం నాతో ఆరాధించేవాళ్ళు 10 మందే. నేను ఎప్పుడు విచారించలేదు. సంఘ సభ్యుల సంఖ్య పెంచే ప్రయత్నం ఎన్నడూ చేయలేదు. నన్ను ప్రభు సువార్థికుడిగా పిలిచాడు. సువార్త పనిలో ముందుకెళ్తున్నాను. భారతదేశం అంతా సువార్త ప్రకటించాలనే సంకల్పం ఉంది. ఖచ్చితంగా చేసి తీరాలి. మీరు ప్రార్థించాలని నేను మనవి చేస్తున్నాను.
మీరు భాగస్థులు అవ్వాలి. దీనిలో ₹1 కూడా వితౌట్ రిసీట్ స్వీకరించబడదు. ₹1 కూడా వ్యక్తిగతాలకు వాడుకొనబడదు. ₹1 కూడా ఆస్తుల సమకూర్పుకు వినియోగించబడదు. నాట్ ఫర్ చర్చ్ బిల్డింగ్స్ ఆర్ నాట్ ఫర్ ఎనీథింగ్. ఇవాంజలిస్ట్ ఫీడింగ్. సైనికుడికి ఆహారం పెడితేనే యుద్ధం చేస్తాడు. దాని మీదే నాకు కాన్సన్ట్రేషన్ అంత. కాబట్టి మీరు ప్రార్థించాలి, ఇందులో భాగస్థులు అవ్వాలని ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువు అప్పుడే 1 మాసం జనవరి కంప్లీట్ చేయటానికి 2016లో 1 మాసం పూర్తయిపోయింది. దేవుని కృప. కాలం వేగంగా వెళ్ళిపోతుంది కదా. సువార్త దానికి 10 రెట్లు వేగంగా వెళ్ళాలి. ప్రార్థించండి. ప్రార్థన చేసుకుని వాక్యాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ గణ నామమునకు వందనములు, స్తోత్రములు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా అనుగ్రహించండి. యోవేలు క్రీస్తు పూర్వము 835 నుండి 795 మధ్య పలుకబడిన మాటలుగా భావిస్తున్న ఈ మాటలలోని హెచ్చరికలు మా కనులు తెరిపించుటకు సహాయం చేయండి. నశిస్తున్న ఆత్మల కొరకైన భారము మాకు అనుగ్రహించండి. నేటి వాక్య ధ్యానమును దీవించండి. ఈ మాసం చాలా అవసరాలు పెండింగ్ ఉన్నాయి, వాటిని తీర్చండి. ఉత్తర భారతదేశంలో మిషన్స్లో ఉన్న వారిని ప్రభు ప్రోత్సహించడానికి నిధులనివ్వండి. మీపై ఆధారపడ్డా. అరుచు పిల్ల కాకులకు ఆహారం ఇచ్చిన దేవా, ఆదుకొనండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము మీ ఎదుట ఉంచుకొనండి. మొదటి వచనం నుండి చదువుతాను. సీయోను కొండ మీద బాకా ఊదుడి. సీయోను కొండ మీద బాకా ఊదుడి. బ్లో ఏ ట్రంపెట్ ఇన్ జయాన్. సియోను అనగా దేవుని మందిర స్థలమున్న ప్రాంతము. దేవుని స్థలమున్న, మందిరమున్న స్థలమున్న ప్రాంతము సియోను. ఇది యెరూషలేములో ఉన్నది. యెరూషలేములో ఉన్న సియోను, అక్కడ ఆ కొండ మీద ఉన్నది మందిరం. కొండ మీద బాకా ఓదండి. బాకా. మాకు ఆఫీస్కి దగ్గరలో పెరేడ్ గ్రౌండ్ ఉంది, పోలీస్ పెరేడ్ గ్రౌండ్ ఉంది. అక్కడ పోలీసు కవాతు జరుగుతుంది అనుదినం. ఆ రిజర్వ్ పోలీసు వారు అక్కడ మార్చ్ చేస్తుంటారు. దానికి ముందు ఒక బోర ఊదబడుతుంది, ట్రంపెట్ ఊదుతారు. ఊదగానే ఎమర్జెన్సీ బోరలు కూడా ఉంటాయి. అవి ఊదగానే బెలబెలబెలబెలమని గృహాల్లో ఉన్నవాళ్ళు లేచి గబగబా వచ్చేస్తారు. బోర ఒక అలాం, ఒక హెచ్చరిక, ఒక శబ్దము, ఒక విషయాన్ని ప్రకటన చేయుట. సియోను కొండ మీద బాకా ఊదండి, బాకా ఊదండి. సియోను కొండ మీద ఊదబడిన బాకా యూదా జనాంగం కొరకు ఊదబడుతున్నటువంటిదిగా గుర్తించండి. యూదా జనాంగము కొరకైన దైవ హెచ్చరిక తెలియజేస్తున్నాడు. నా పరిశుద్ధ పర్వతము మీద హెచ్చరిక నాదము చేయుడి. కాన్సెప్ట్ ఏమిటంటే యెహోవా దినము
వచ్చుచు ఉన్నది. నెంబర్ 1. నెంబర్ 2, అది సమీపమాయను. నెంబర్ 3, దేశ నివాసులందరూ వణుకుదురుగాక. ఇది ట్రంపెట్. 3 విషయాలు చెప్పాడు. 1, యెహోవా దినము వస్తోంది. 2, యెహోవా దినం సమీపించింది. 3, దేశ నివాసులు వణికిపోతారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆకాశమునకు ఆరోహణమవుతూ పరలోకానికి వెళ్ళిపోతూ ఆయన తన శిష్యులను పిలిచి చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎందుకు ప్రకటించాలి? సర్వలోకానికి ఎందుకు వెళ్ళాలి? సువార్త ఎందుకు ప్రకటించాలి? అపోస్తుల కార్యములు 17:30లో చాలా స్పష్టంగా రాశాడు ఎందుకు ప్రకటించాలో. ఒక మనుషుని ద్వారా తీర్పు తీర్చబోయేది ఒక దినము నియమించబడినది గనుక అందరూ అంతటను మారు మనస్సు పొందవలెను. దట్ ఈస్ ద లా. కనుక ప్రభువు దినము వస్తున్నది. ఇశ్రాయేలీయులకు యెహోవా ఉగ్రత దినము ఆయన యొద్ద నుండి బయలుదేరుతుంది. అది సమీపమైనది. అది దేశ నివాసులను వణికించేస్తుంది. ఇది ప్రకటన చేయమన్నాడు. యెహోవా దినము అనగా గ్రేట్ ట్రిబులేషన్ పీరియడ్. దేవుని కృప ఏమిటంటే ఇప్పటికీ 2800 సంవత్సరాల క్రితం చెప్పబడిన ఈ మాట ఆనాటి తరము వారికి ప్రకటిస్తూ ముందస్తుగా చెప్పాడు, మీ తరతరాల వారికి చెప్పండి అని. మీరు మీ పిల్లలకు, వాళ్ళ పిల్లలకు అలాగా ఈ దినము వచ్చే వరకు కూడా చెబుతూ ఉండండి అంటూ, అది వచ్చింది, సమీపమైంది అన్నప్పుడు యు మస్ట్ బి అలర్ట్. నువ్వు ఖచ్చితంగా మెళుకోగుండమని యూదులకు సందేశం ఇచ్చాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న వారికి నేను మనవి చేస్తున్నాను, ఇశ్రాయేలీయులు యెహోవా దినమును గూర్చిన హెచ్చరిక వింటుంటే మనము దేనిని గూర్చినటువంటి పిలుపునిస్తున్నాం? ఇది నాన్న కృపాకాలములో ఒక క్రైస్తవుని గనగా ప్రభువు యొక్క రాకడను గూర్చి హెచ్చరిక చేస్తున్నాం. యెహోవా దినము బయలుపరచబడుటకు క్షణకాలం ముందు ఆకాశ మధ్యమానికి యేసుక్రీస్తు ప్రభు వస్తారు. సంఘం అక్కడికి చేర్చబడుతుంది. ఇది మనం తెలుసుకోవలసిన ఆధ్యాత్మిక పాఠం. సంఘము ప్రభువుతో పెండ్లి విందులో పాలు పొందుటకు భూమి మీద నుండి ఎత్తబడి తీసుకుని పోబడుతుంది. క్రీస్తునందు మృతులైన వారు మొదట మృతులలో నుండి లేచి వారితో కూడా మనం కలుసుకొని విశ్వాసులు ఆకాశ మండలం మీదకి మనం కొనిపోబడదుము, తీసుకొని పోబడదుము. అక్కడ మన ప్రభువుతో 7 సంవత్సరాల పెండ్లి విందులో పాల్గొంటాము. అదే 7 సంవత్సరాలు భూమి మీద యూదులకు చెప్పబడిన మహాదినము, ఉగ్రతా దినము, యెహోవా దినము. ఆ దినమున వణికిపోతారు ప్రజలు అన్నాడు. మత్తయి సువార్తలో మనం ధ్యానించాం నిన్ను కూడా. అట్టి శ్రమ కలిగినటువంటి దినము అంతకు ముందు ఎప్పుడు రాలేదన్నాడు. ఆ దినం ఏం జరుగుతుందట? అంధకారమయముగా ఉండును, మహాంధకారము కలుగును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును, మేఘములను గాఢాంధకారమును ఆ దినమును కమ్మును, పర్వతముల మీద ఉదయకాంతి కనబడినట్లు అవి కనబడుచున్నవి, బలమైన ఒక గొప్ప సమూహము, ఇంతకుముందు అవి పుట్టి ఉండలేదు, ఇక మీదట తరతరములకు అవి పుట్టి ఉండవు. సూపర్ న్యాచురల్. ఇంత ముందు పుట్టలేదు, ఇక తర్వాత పుట్టవు అన్నప్పుడు అవి సూపర్ న్యాచురల్. ఈ లోక సంబంధమైనవి కాదవి. ఇహలోక సంబంధమైనటువంటి శక్తులు భూమి మీదకి వస్తున్నాయి. అందుకనే చెప్పాడు,
ఆ దినం అంధకారం అయిపోతుంది అన్నాడు. ఈ అంధకారం అయిపోవటానికి కారణం ఏమిటి? మైండ్స్ బ్లాంక్ అయిపోతాయి. 7 శ్రమల కాలంలో మనుషులు దిమ్మ తిరిగిపోతుంది. ఎఫెసీ పత్రిక 6:12 రాశాడు, ఆకాశమంధములములో తిరుగుచున్న దురాత్మల సమూహం, అంధకార సంబంధములకు దురాత్మల యొక్క సమూహం భూమి మీదకి వస్తుంది. ఎప్పుడైతే వాటి యొక్క ప్రభావం వచ్చేస్తుందో అంధకారమైన పరిస్థితులు మానవుల హృదయాల్లోకి వచ్చేస్తాయి. అంతకుముందు అట్లాంటిది పరిస్థితి లేదన్నాడు. వాటి ముందర అగ్ని మండుతోంది, వాటి వెనక మంట కాలుస్తోంది. అవి రాకమునుపు భూమి ఏదేనులా ఉంది, వచ్చిన తర్వాత తప్పించుకొనినది ఏదియో విడవబడక భూమి ఎడారి వలె పాడైపోయింది. భూమి ఎడారవుతోంది. ఏదేను వలె ఉండాల్సిన భూమి ఎడారైపోతుంది. ఎడారైపోతుందంటే నిర్జనం, జనము లేనిది మరియు పాడైపోయినదిగా మారుతోంది అన్నాడు భూమి. ఇట్ ఇండికేట్స్ ద జడ్జిమెంట్స్ ఆఫ్ గాడ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద దేవుని యొక్క తీర్పులు ప్రకటించబడుతున్నాయి అని ఇది మనకు తెలియజేస్తోంది. వాటి రూపములు గుర్రముల వంటివి, రౌతుల వలె అవి పరిగెత్తుకొని వస్తాయి. రథాలు ధ్వని చేయనట్లు, కొయ్యకాలు అగ్నిలో కాలుచున్నట్లు ధ్వని చేస్తూ, యుద్ధమునకు సిద్ధమైన శూరులు ధ్వని చేసేట్లు అవి పర్వత శిఖరముల మీద గంతులేస్తున్నాయి. వాటిని చూచి జనములు వేదన పొందుతారు. ప్రకటన గ్రంథం మనం నిన్న చదివాం 9:17-7 వాటిని చూచి జనులు వేదన చెందుతారు. నిజమే మరి. వాటికి తేళ్ల వంటి కొక్కేలు ఉన్నాయి, కొడతాయి అన్నాడు. మాసముల పాట నొప్పి తగ్గదన్నాడు. బలాఢ్యులు పరిగెత్తేట్లుగా పరిగెత్తుతాయట, శూరులు ప్రకారం ఎక్కేట్లుగా గోడలు దాటుతాయి. ఇటు అటు తిరగకుండా అవి చక్కగా పోతున్నాయి. ఒకదాని మీద ఒకటి తొక్కులాడక అవన్నీ చక్కగా పోతున్నాయి. ఆయుధాల మీద పడినను త్రోవ విడువవు. వాటిని ఆయుధాలు వాటి మీద పడినా అవి త్రోవ విడువవు. అంటే హ్యూమన్ వెపన్స్ దాన్ని ఏం చేయలేవు. హ్యూమన్ మేడ్ వెపన్స్ వాటిని ఏం చేయలేవు. ఎందుకంటే సూపర్ న్యాచురల్ బీయింగ్స్ అవి. పట్టణాల్లో నక్కమూలలో పరిగెత్తున్నాయి, గోడల మీద ఎక్కి ఇళ్లలో చొరబడుతున్నాయి, దొంగలు వచ్చినట్టు కిటికీల్లో జొరబడుతున్నాయి. వాటి భయంతో భూమి కంపించిపోతోంది, ఆకాశం తత్తరిల్లిపోతోంది, సూర్యచంద్రులకు తేజోహీనత కలుగుతోంది, నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి. 7 years ట్రిబ్యులేషన్లో ఇవన్నీ జరుగుతాయండి. 7 ఏళ్ల మహాశ్రమల కాలంలో ఇప్పుడు చెప్పిన వాక్యములోని అన్నివి కూడా జరగనై ఉన్నాయి. ఏలయనగా దేవుడు ఆ దేశాన్ని విడిచిపెట్టబోతున్నాడు. సియోనులో జరిగేటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు వివరిస్తూ ఉన్నాడు. క్రీస్తు విరోధి తన చివరి 3.5 సంవత్సరాల్లో చేపట్టేటువంటి దుష్ట కార్యాలను తట్టుకోలేని యూదులు విశ్వవ్యాప్తంగా చెదిరిపోతారు. చాలామంది చనిపోతారు, హతసాక్షులు అయిపోతారు. సోదరుడా, సోదరి, ఉచితంగా కృపచేత రక్షణ అనుగ్రహించబడుతున్న ఈ కృపాకాలాన్ని నిర్లక్ష్యం చేసిన వాడు ఎలా తప్పించుకుంటాడు? ప్రాణత్యాగం చేసి రక్షించబడాల్సిన దానికి ఉచితంగా ఇస్తేనే పొందినవాడు ప్రాణత్యాగానికి ఎక్కడ వెళ్తాడు? ఆ దినాన్ని చిక్కుబడిపోతారు ప్రజలు. యెహోవా తన సైన్యాన్ని నడిపించుచు ఉరుము వలె గర్జిస్తున్నాడు. ఆయన దండు బహు గొప్పదై ఉన్నది, ఆయన ఆజ్ఞను నెరవేర్చినది బలము గలది. యెహోవా దినం బహుభయంకరం, దాన్ని తాళగలిగిన వాడు ఎవడు? గొర్రెపిల్ల ఉగ్రతా దినంగా కూడా దీన్ని వర్ణించాడు. దాన్ని తట్టుకోగలిగినాడు ఎవడు? హూ విల్ బేర్ దట్ పెర్సిక్యూషన్ అండ్ ట్రిబులేషన్? ఆ హింసను, ఆ ఘోర శ్రమను ఎవడు తట్టుకోగలుగుతాడు? నో వన్ ఆన్ ద ఎర్త్. భూమి మీద ఎవ్వరూ కూడా తట్టుకోలేరు. ఆయన్ని బూతులు తిడతారు, దేవుణ్ణి తిడతారు. ప్రకటన గ్రంథంలో స్పష్టంగా రాశాడు. ఆ బాధలు తట్టుకోలేక దేవుణ్ణి ప్రార్థించాల్సిన వారు దేవుణ్ణి బూతులు తిడుతుంటారు. సోదరుడా, సోదరి, ఆ మహా ఉగ్రత దినం వస్తోందని భయపెట్టి మిమ్మల్ని ప్రభు దగ్గర రమ్మంటలా. ప్రభువు మీ కొరకు ప్రాణం పెట్టాడు. ఇది గమనించి మీరు ప్రభు దగ్గరికి రండి, ఉచితంగా మీకు పాపక్షమాపణ ఇస్తాడు.
యేసుక్రీస్తు ప్రభువు తప్ప పాపమునకు పరిహారం లేదు. ఆయన నామమునందరి విశ్వాసము చేతనే పాపానికి పరిహారం దొరుకుతుంది, పాపానికి క్షమాపణ దొరుకుతుంది. దీన్ని ఎవరు మర్చిపోకూడదు. ఉగ్రతా దినం వరకు ఎదురు చూడాల్సిన పనే ఉంది మనకు. కృపాకాలంలోనే మనం ప్రభువుని అంగీకరించాలి. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండండి. ఇప్పుడైనాను అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడైనాను మన ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకుతాం కాదు, మార్పు చెందాలి. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడైనా బుద్ధి తెచ్చుకొని మార్పు నంది ఉపవాసం ఉందండి, కన్నీరు గార్చండి. కన్నీరు విడుస్తూ దుఃఖిస్తూ మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇది యెహోవా వాక్కు. గాడ్స్ ఇన్విటేషన్ టు రెస్టోర్ ద రిలేషన్షిప్ విత్ ఇజ్రాయెల్, జూడా. ఇజ్రాయెల్ యూదా వారిని తనతో తిరిగి అనుసంధానం చేసుకోవటానికి దేవుడు మరొక ఆహ్వానాన్ని ఇస్తున్నాడు. 12వ వచనంలో మీరు ఉపవాసం ఉండండి, కన్నీరు కార్చండి, పశ్చాత్తాపడండి, దుఃఖించండి, మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. తిరిగి రిటర్న్ టు మీ, తిరిగి రిపెంట్ అండ్ కమ్ టు మీ, కమ్ బ్యాక్ టు మీ. ఎటువంటి దేవుడు అండి? ప్రేమగల దేవుడు. నాశనం వైపు మనల్ని వదిలేసేవాడు కాదండి. అపవాదికి మనల్ని అప్పగించి కూర్చునేవాడు కాదండి. పాపం చేతిలో బానిసలుగా మనల్ని విడిచిపెట్టేవాడు కాదండి. కమ్ టు మీ, నా యొద్దకు రండి అని పిలుస్తున్నాడు. మత్తయి 11:28 ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కృపాకాలంలో విశ్రాంతి వాగ్దానం చేయబడింది. కృపాకాలంలో మీరు భయపడాల్సిన పని లేదు. ప్రభు సన్నిధి మీకు దొరుకుతుంది. మీరు ప్రభువును ఆశ్రయించినప్పుడు ఆయన ఆశ్రయదుర్గంగా మారిపోతాడు. ఆయన్ని ఆశ్రయించుదాం. ఎప్పుడైతే మీరు ఆయన యొద్దకు వచ్చి కన్నీరు గారుస్తారో, మీ దేవుడైన యెహోవా ఎటువంటి వాడట? కరుణావాత్సల్యములు గలవాడు, శాంతమూర్తి, అత్యంత కృప గలవాడు, తాను చేయ ఉద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడు గనక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. నాకు నచ్చిన మాట ఈ అధ్యాయం అంతట్లోకెల్లా దేవుడు పిలుపునిస్తున్నాడు. ఇవాళ నీకు నాకు ఇదే పిలుపు. మన ఆశీర్వాదానికి, మన అభివృద్ధికి, మన దీవెనకు, మన ఎదుగుదలకు ఈ మాట చాలు. ఏమిటంటే మీరు కన్నీరు కార్చండి, దుఃఖపడండి, మనఃపూర్వకంగా రండి. ఎందుకు? కరుణావాస్యంలో గల దేవుడు, శాంతమూర్తి అయిన దేవుడు, అత్యంత కృప కలిగినటువంటి దేవుడు, కీడును పశ్చాత్తాపడి మేలుగా మార్చే దేవుడు. కాబట్టి మీ హృదయాలు చించుకోండి, మీ వస్త్రాలు కాదన్నాడు. వస్త్రాలు చించుకుంటాం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర ప్రధాన యాజకుడు నిలిచి వస్త్రాలు చించుకున్నాడు. ప్రధాన యాజకుడు వస్త్రాన్ని చించుకున్నప్పుడే డిస్క్వాలిఫై అయిపోయాడు. ఇక వస్త్రాన్ని చింపుకున్నవాడు ప్రధాన యాజకుడిగా పనికిరాడు. యేసే ప్రధాన యాజకుడిగా మారాడు సిలువ దగ్గర. కనుక వస్త్రాలు చించుకోవటం కాదు, హృదయాన్ని చించుకోమన్నాడు. హృదయాన్ని చించుకోవటం అంటే మారు మనసు పొందమన్నాడు, కఠినత్వాన్ని విడవమన్నాడు, అపవిత్రతను విడవమన్నాడు, పరిశుద్ధతలోనికి నడవమంటున్నాడు. ఇది నిజంగా హృదయాన్ని చింపుకోవటమే. ఎప్పుడైతే మనం దేవుని కొరకు జీవించడానికి వెళ్తామో సెల్ఫ్ విల్ సిలువేయబడుతుంది, స్వచిత్వం సిలువేయబడుతుంది. ఇక అందులో సందేహం లేదు. 14వ వచనం, ఒకవేళ ఆయన మనసు త్రిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును పానార్పణ మీకు దీవెనగా అనుగ్రహించును, అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఈ మాట ఇంగ్లీష్లో చదువుతా. Who knows whether he will not turn and relent and leave a blessing behind him, a grain offering and a drink offering for the Lord your God. మీకు దీవెన అనుగ్రహింపడు అని ఎవడు చెప్పగలడు? తప్పక దీవెన అనుగ్రహిస్తాడు. పశ్చాత్తాపడతాడు. ఒకవేళ తాను పంపాలనుకున్న శిక్ష ఆపుతాడు. అందుకే అన్నాడు, ఆ దినములు తక్కువ చేయబడని ఎడల అన్నాడు. అంటే ఆపాడని. ప్రభువు ఆ దినాలను తక్కువ చేయటం అంటే ఆపటమే. పశ్చాత్తాపడిన, కన్నీరు కార్చిన
ఏడ్చిన యూదా జనాంగము యొక్క కన్నీటిని చూచిన దేవుడు ఆ దినాలు తగ్గించేసి ఆయన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటాడు. అది కూడా ఆయన ప్రణాళికలు నెరవేర్చి మరి టైం టేబుల్ ఇచ్చేసాడు 70వ వారం అని. నేను మనవి చేస్తున్నాను, ఐగుప్తులో ప్రజలు కన్నీరు కార్చినప్పుడు దేవుడు దిగొచ్చాడు. ట్రిబులేషన్ పీరియడ్లో కూడా ఇశ్రాయేలీయులు యూదా జనాంగం కన్నీరు కార్చినప్పుడు దేవుడు దిగొస్తాడు. 7 ఏండ్ల పెండ్లి విందు ముగించేసుకొని ఆయన భూమి మీదకి వస్తాడు. హర్మగెద్దోను యుద్ధం జరుగుతుంది. ఆయన భూమి మీదకి వచ్చిన వెంటనే అపవాది అనగా క్రీస్తు విరోధి తన సేనలను పోగు చేసుకుని ప్రభుతో యుద్ధానికి వస్తాడు. ప్రభు వారందరిని సంహరిస్తాడు. అపవాదిని అగ్నిగుండంలో వేస్తాడు. అబద్ధ ప్రవక్తను అగ్నిగుండంలో వేస్తాడు. నాశనం చేస్తాడు. తన రాజ్యం స్థాపిస్తాడు. 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. కనుక ప్రజలు దిగులు పడక్కర్లేదు. సెకండ్ కమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, 1000 years రీఎన్మెంట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, థ్రోన్ ఆఫ్ జీసస్, యేసయ్య సింహాసనం ఎదుట, ధవళ సింహాసనం ఎదుట తీర్పు, ఇవన్నీ కూడాను యోవేలు ప్రస్తావనకు తెస్తున్నాడు. ఎందుకంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ లా, ఒక హెచ్చరిక. కనుక 14వ వచనం దగ్గరికి వచ్చేటప్పటికి మనం పశ్చాత్తాప పడితే దేవుడు తన మనస్సును మనపై ఉంచి దీవెన తప్పక అనుగ్రహిస్తాడనేటువంటి మాటను మనం ధ్యానిస్తున్నాం. మనం కూడా దీవెన పొందాలనుకుంటాం, ఆశీర్వాదం పొందాలనుకుంటాం. దానికి మార్గం ఏమిటంటే పశ్చాత్తాపం. రిపెంటెన్స్ ఫర్ యువర్ సిన్స్. మీ పాత రోత బ్రతుకును బట్టి పశ్చాత్తాపడాలి. మన హృదయము పాపాన్ని ప్రేమిస్తుంది. మనం మనుషులను ప్రేమించాం, వస్తువులను ప్రేమిస్తాం, లోకాన్ని ప్రేమిస్తాం. అందుకే ఇటువంటి దుస్థితి మానవ జాతికి వస్తుంది. ఆనాడు హెచ్చరిక చేసిన దేవుడు ఈనాడు కూడా అదే సందేశం మనకి ఇస్తున్నాడు. రిపెంట్ అండ్ టర్న్ టు మీ. పశ్చాత్తాపడి నా వైపు రండి. కమ్ బ్యాక్ టు మీ. నా యొద్దకు తిరిగి రండి. మీకు దీవెన ఇస్తాను, మీకు ఆశీర్వాదం ఇస్తాను, మీకు శాంతిని ఇస్తాను, మీకు విశ్రాంతిని ఇస్తాను. కమ్ అన్ టు మీ. నా యొద్దకు రండి అంటున్నాడు. ఈ రాత్రి నేను వాక్యం ముగిస్తూ మనవి చేస్తున్నాను, ఈ సువార్త మన దేశం అందంతటా వెళ్ళాలి. నమ్మి బాప్తిస్మము పొందినవాడు అగ్నిగుండము నుండి రక్షించబడతాడు. నమ్మనివాడు అగ్నిగుండం పాలై నిత్యం అందులో ఉంటాడు. ఈ సందేశం లోకమంతా పంపించబడాలి. ఇష్టం ఉన్నవాడు, నమ్మినవారు ధన్యులు, నమ్మనివాడు శిక్ష పొందుతాడు. కనుక భారత మిషన్ పొలములలో భాగస్థులు కావాలి. మనం ఎక్కడున్నా, ఏ సంస్థ అయినా, ఏ సంఘమైనా, ఏ సేవకుడైనా అందరము కలిసి సువార్త ప్రకటించాలి. ఆ దేశానికి యోవేలు బాకాబూది చెబుతున్నాడు. మరి మన దేశానికి నువ్వు నేనే చెప్పాలి. కనుక అటువంటి కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయాలని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన. మమ్మను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి వందనాలు. 31 దినాలు ముగించుకొని ఫిబ్రవరిలోనికి 2.5 గంటల్లో ప్రవేశిస్తున్నాము. ఫిబ్రవరిలో పూర్తి స్థాయి సహకారులను పంపండి నాయన. ఈ మాసం అవసరతలు పెండింగ్ ఉన్నవి తొలగించి తీర్చండి. భారత మిషన్ పొలాలకు అనేకులు సహాయకులను లేవనెత్తండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీరే పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడైనను గాక. ఆమేన్.